తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. పేరు సార్? విష్ణు. ఏం చేస్తారండి? సాఫ్ట్వేర్. ఓకే. ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి, పార్లమెంట్ ఎన్నికలు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతారు? మోడీ అవుతారా, రాహుల్ గాంధీ అవుతారా? డెఫినెట్లీ మోడీ అవుతాడు. మోడీ. ఎందుకు మోడీ అవ్వాలంటారు? ద గ్రోత్ డెవలప్మెంట్ వరల్డ్ వైడ్గా ఇండియాకి ఒక రికగ్నైజేషన్ వచ్చింది. మీరు ఇందాక అడిగారు 370 ఆర్టికల్ గురించి. ఇంతవరకు ఎవ్వరు తీసుకోలేని స్టెప్ అప్పుడెప్పుడో ఆల్మోస్ట్ వాళ్ళు 40 years బ్యాక్ తీసుకోవాల్సిన స్టెప్ ఇప్పుడు తీసుకున్నారు. అంత డే స్టెప్ ఎవరు తీసుకోరు. దట్ ఈస్ ద మెయిన్ పారామీటర్. ఓకే. ఇప్పుడు మోడీ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంది? విధానాలు ఎట్లా ఉన్నాయి ప్రభుత్వ పరంగా? ఎక్సలెంట్. దేర్ ఆర్ ప్రొవైడింగ్ ద ఫెసిలిటీస్ అండ్ ద పథకాలు సూపర్. బాగున్నాయా? ఎక్సలెంట్ ఉంది. ఓకే. ఎందుకనంటే బీజేపీ అనేది ఓన్లీ హిందువులకి అనేది ఒకటి ఉండేది. త్రిపుల్ తలాక్ ఎవరు క్యాన్సిల్ చేయలేకపోయారు. అని తీస్తాడు. ఎవరి కోసం? హిందువుల కోసం కాదుగా త్రిపుల్ తలాక్ ఉన్నది, ఎవరి కోసం? ముస్లిమ్స్ కోసం. మరి ముస్లిమ్స్ కూడా మెరిట్ చేశాడు కదా. దెన్ ఓకే. ఇప్పుడు దేశ రక్షణ ఎట్లా ఉంది? బాగుందా? ఎక్సలెంట్గా ఉంది. ఏమైనా బాంబ్ బ్లాస్ట్ జరగలేదంటారా? అస్సలు జరగలేదు. ఒకటి చూపించండి నాకు. జరగలేదు. ఇప్పుడు అయోధ్య రామ మందిర విగ్రహ ప్రతిష్టాపన ఎట్లా ఉంది? బాగుంది. కాకపోతే మొత్తం టెంపుల్ అంతా కట్టిన తర్వాత చేస్తే బాగుండేది. కొంచెం ఎన్నికల హడావుడిలాగే ఉంది. ఓకే. ఆనెస్ట్లీ. ఇప్పుడు దేశంలో హిందూయిజం బలం అయిపోయిందంటే ఏం చెప్తారు? నిజంగా చెప్పాలంటే బలహీనమైందనే చెప్పాలి. ఎందుకనంటే బిఫోర్ ఇండిపెండెన్స్ బలంగానే ఉండింది. కంపేర్ చేస్తే ఇప్పుడు బలహీనంగానే ఉందిగా. ఓకే. కాకపోతే గవర్నమెంట్ వచ్చిన తర్వాత, బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హిందూవాదులు కొంచెం బయటకు వచ్చారు. ఇంతకుముందు ఓల్డ్ సిటీలో ఏమన్నా బయటకు వచ్చాడా? రాలేదు. ఇప్పుడు బయటకు వస్తున్నారు. రాహుల్ గాంధీ ఎందుకు ప్రధానమంత్రి కాదంటారు? జనరల్గా ఒక కుటుంబంలో కొంతమందిని ఇంటి పెద్ద అని అంటారు. ఎందుకంటారు? చిన్నోడిని అంటారు, పెద్దోడిని అంటారా? రాహుల్ గాంధీ పెద్దోడా, మోడీ పెద్దోడా? సింపుల్. కానీ పార్టీలు వేరు కదా. పార్టీలు వేరైనా ఎక్స్పీరియన్స్ ఎవరికుంటే వాళ్ళు లీడ్ చేయగలరు. అనాలసిస్, ఐడియాలజీ ఎవరికుంటే వాళ్ళు లీడ్ చేయగలరు. అది లేనప్పుడు లీడింగ్ అనేది అవ్వదు. చిన్న పిల్లలు కాదు కదా. రాహుల్ గాంధీ అంటున్నారు ఏంటంటే మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ వాదన. రాజ్యాంగం ఇప్పటివరకు చాలాసార్లు మారింది, ఒకసారి కాదు. ఇప్పుడు అంబేద్కర్ రాసిన నిజమైన రాజ్యాంగం అసలు ఇప్పుడు లేదు. అది ఎవరికి తెలియదు. రాజ్యాంగం చాలాసార్లు మారింది. సొసైటీని బట్టి, ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని బట్టి ఖచ్చితంగా మార్పు చెందాలి, ఖచ్చితంగా మారాలి. ఇంతకుముందు ఇప్పుడు ఇదే ఇంటర్వ్యూలు మేము టీవీకి వచ్చి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు మీరే ఇక్కడికి వచ్చారు, మీరు మారారు. అలాగే రాజ్యాంగం కూడా మారాలి. ఓకే. ఖచ్చితంగా మారాలి. ఇప్పుడు కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయండి దేశవ్యాప్తంగా? 75% బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయింది. 25%లో 20% అనేది కాంగ్రెస్ ఫామ్ అయింది. 5% రిమైనింగ్ పీపుల్.